నమస్కారం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, బాగానే ఉంది. ఆ, ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారు. మా అమ్మాయికి చదువు ఆగిపోయింది. ఆ, వాళ్ళు కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఆ. ఇంకా కట్టలేదా? ఇంకా కట్టలేదు మేము. చదివిస్తున్నా ఆపేశారు. కాలేజీ వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు వెళ్ళట్లేదా? ఇప్పుడు వెళ్ళట్లేదు. ఆ, సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టినారు. ఆ. ఫీజు కడితేనే ఇస్తామంటున్నారు. ఏ ఇయర్ బాబాయ్? 4th ఇయర్ అయిపోయింది. అయిపోయింది. ఆ. 4th ఇయర్ అయిపోయింది కానీ సర్టిఫికేట్లు ఇవ్వాలని డబ్బులు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాలేజీ వాళ్ళ దగ్గర. ఆ, 2 years ఫీజు రీయింబర్స్మెంట్ జగన్ అన్న వేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఆపేశారు. ఆపేశారు. ఎంత కట్టాలండి? ఆ? ఎంత కట్టమంటున్నారు? ఇంకా 1,40,000 కట్టమంటున్నారు. 1,30,000. 40,000 1,40,000. కట్టమంటున్నారు. కట్టకపోతే సర్టిఫికేట్లు ఉన్నట్టు. సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు. ఆపేశారు. ఇంకా చదువుకుని అలా ఉండిపోయారు. చదువుకొని ఇంకా అలాగే ఉండిపోయాం. ఇంకా మరి పై చదువులకు లేదు, ఏం లేదు. ఏం లేదు. ఓకే. కాలేజీ యాజమాన్యం ఏమంటున్నారు అడిగితే? వాళ్ళు ఫీజు కట్టగానే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నాం. అంతేగాని లేకపోతే అంత ఇప్పుడు దాకా ఓనంటున్నారు. ఇవ్వమంటున్నారు. గతంలో పడి 3 సార్లు. గతంలో జగన్ అన్న ఉన్నప్పుడు బాగా వేశాడు. మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు కూడా చదువుకున్నారు. ఈ అమ్మాయికి మాత్రం ఆపేశారు. ఫీజు కడితేనే ఇస్తామంటున్నారు. ఇప్పుడు మీరు టీ అమ్ముకుంటారా? నేను టీ అమ్ముకుంటానండి. దీని మీద చదివించుకోలేదు, ఇబ్బంది కాదు. నా కూలీ చేసుకుని టీ అమ్ముకుంటా. నేను చదివించుకోలేకపోతున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ జగన్ ఉన్నప్పుడు వేసాడు బాగానే. మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశాడు. చాలా బాధపడుతున్నారు అయితే. అవును, చదువు ఆపేశారు కదా. అవును. ఇంకేమైనా వస్తున్నాయి పథకాలు? ఇవేనా? ఏం రావట్లేదండి. అసలు ఏం పథకాలు రావట్లా. గతంలో ఏమైనా వచ్చినాయా? గతంలో కూడా ఏం రాలేదు నాకు పథకాలు.